నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు గూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ చందమా వ్లాగ్స్ 3-8. చంద్రగ్రహణం తర్వాత నా పనులు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను. ముందుగా అయితే మా ఇంటి దగ్గర వాతావరణం చూడండి. కాకరకాయ చెట్టు చూడండి మంచిగుంది. అదైతే మేము కోళ్ళకి పసరైతే తాపుతుంది మా అత్తమ్మ. ఎందుకంటే వాటికి ఎటువంటి వ్యాధులైతే రాకుండా బయటి మందులేవి పోయకుండా కాకరకాయ పసరు 1 మంత్‌కి ఒకసారి మెత్తగా నూరి ఆ రసం పిండి ఆ రసం అయితే తాపుతుంది. ఇంకా చూడండి మార్నింగ్ అయితే 5:30కి అట్లా లేచాను. మొత్తం వాకిలి ఊడ్చి కల్లాపి జల్లి కడపలు కడిగి పసుపు రుద్ది విడిపులకేసి ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంకా పనంతా అయితే బయటి వరకు అయితే అంతా కంప్లీట్ అయింది. ఇంకా బట్టలు అవన్నీ అయితే ముందు రోజే ఉతికేసుకున్నాను అన్నట్టు. ఎందుకంటే ఇంకా శనివారం రోజు కొంచెం ముందే చంద్రగ్రహణం పట్టింది కదా, మనకు కొంచెం ఇంకా పూజ పని అయితే ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే ఇంక ఇవైతే మా కోళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. ఆ పెద్ద పుంజ అయితే అసలు ఆ చిన్నవాటిని అస్సలు ఉండనియదు ఎక్కడ కూడా. ఇంకా వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా ఇంట్లో. ఇందాక గడప చూపించిన కదా, ఆ గడప దగ్గరికి వచ్చి నిలబడితేనే బయట ఏం జరుగుతుందనేది కనిపిస్తుంది. లేదంటే అసలు ఏమీ కనిపించదు వినిపించదు మాకైతే. ఇంక ఇదైతే మా ఇంటి దగ్గర చిన్న దానిమ్మ చెట్టు. ఈ ఇంట్లోకి వచ్చిన స్టార్టింగ్లో అయితే మాకు ఇక్కడ మంచి జామ చెట్టు ఉండేది. దానికైతే మస్తు జామకాయలు కాసేవంట. ఇక మేము వచ్చిన తర్వాత అయితే అది మరి ఎండ వేడిమిగా ఏ విధంగానో కానీ అయితే ఎండిపోయింది. ఇంకా మేము ఆ ప్లేస్లో మళ్ళీ దానిమ్మ చెట్టును అయితే నాటుకున్నాము. ఆకాశంలో చూడండి ఇంకా చంద్రుడు అయితే వెళ్ళిపోలేదు. ఇక నేనైతే ఇంట్లోకి వచ్చాను. ఎందుకంటే ముందే సాటర్డే పిల్లలకైతే స్కూల్కి టైం అవుతుంది కదా, ఇంకా ఫాస్ట్గా అయితే వంట చేయాలని. ఇంక ఇప్పుడైతే నేను సాంబార్ అయితే చేస్తున్నాను. సాంబార్ కోసం మునక్కాయలు అయితే తెచ్చాను నిన్న మార్కెట్లో. ఇంకా క్యారెట్ మునక్కాయలు టమాటాలు ఆనియన్స్ కొత్తిమీర కూడా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ పెట్టేసుకుని కంటే ముందే నేను కుక్కర్లో పప్పు అయితే పెట్టాను సిలిండర్ మీద, అదైతే ఉడుకుతుంది. ఇంకా ఇవన్నీ అయితే కాస్త పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి ఇంకెందుకంటే సాంబార్ కదా. ఇంకా సొరకాయ అయితే తీసుకురాలేదు, అదైతే మర్చిపోయాను అన్నట్టు. అసలు యాక్చువల్గా అనుకోలేదు, లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చాను అన్నట్టు ఈ మునక్కాయలు. ఇంకా మళ్ళీ ఎంబడే చేయాలి. కొద్దిగా ఎండిపోయినట్లుగా ఉండే, అంత ఫ్రెష్గా అయితే లేకుండా ఇంకొన్ని డేస్ అయితే మంచిగా మునక్కాయలు ఫ్రెష్గా వస్తాయి, తక్కువ రేటుకే వస్తాయి. ఇంకా అప్పుడైతే ఇంకా నేను డైలీ కర్రీ కూడా చేస్తాను, టమాటా మునక్కాయ కర్రీ. ఇంకా ఎక్కువ రేటు ఉన్నప్పుడు మాత్రమే ఒక్కటి తీసుకొచ్చి అంటే ఒక కట్ట తీసుకొచ్చి సాంబార్ లాగా చేస్తాను. ఇంకా మా పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు. మునక్కాయలు కర్రీ చేసినా సాంబార్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇక పప్పు ఉడకబెట్టడానికి ముందే చింతపండు కూడా నానేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. స్పూన్తో మొత్తం కలియబెట్టుకొని ఇంకొక దానిలోకి అయితే పోసుకుంటాను. ఒక దాంట్లో పోసుకొని మళ్ళీ కుక్కర్లోనే వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టాలి కదా, ఇంకా మళ్ళీ గిన్నెలో పెడితే తొందరగా ఉడకవు లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మళ్ళీ అన్నీ ఇందులోనే వేసి ఉడికిస్తున్నాను. ఇంకా ఇందులో అయితే అన్ని వెజిటేబుల్స్ వేసాను. కొంచెం ఆయిల్ కొద్దిగా పసుపు ఇంకా కారం కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఇంతకుముందు అయితే నేను చింతపండు రసం వేసినప్పుడు అందులో వేసేదాన్ని, కానీ ఇప్పుడైతే వెజిటేబుల్స్తో పాటే వేస్తున్నాను. ఎందుకంటే ఇవి కాస్త ఎక్కువసేపు ఉడుకుతాయి, రసం అయితే తక్కువసేపు మరుగుతుంది కదా, అప్పుడు అంత మొత్తం తేలినట్లుగా కనిపిస్తుంది, ఉడకదు అందులో అని చెప్పేసి ఇందులో ఇంకా నూనె కూడా వేసాను. పసుపు వేసేసి ఇంకా క్యాప్ అయితే పెడుతున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చినాయంటే ఇంకా ఎంబడే తీసేసి ఇంక మళ్ళీ చింతపండు రసం పోయడమే. ఇంకా అటువైపు కూడా అన్నం కూడా పెట్టేసుకున్నాను. ఇంక ఇది పెడుతున్నంతసేపు మా పాప అయితే నైట్ అయితే సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ అయితే చేసింది. అసలు తనైతే నేనంతా కరెక్ట్గా చేశాను, కానీ ఒక బెల్ ఐకాన్ మాత్రం అది కరెక్ట్ మోగట్లేదు అన్నట్లు. అందుకని చెప్పేసి మార్నింగ్ మీ డాడీతో పెట్టించుకుందువులే అంటే ఇంకా తను పెట్టకపోయేసరికి నేనే వెళ్ళి పెట్టాను. ఎందుకంటే పిల్లలు ఎంత ఇంట్రెస్ట్గా ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ హెల్ప్ చేస్తేనే వాళ్ళు మంచిగా ఇంట్రెస్ట్గా చేస్తారని చెప్పేసి అయితే వెళ్ళాను. ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ టీ పెట్టేసుకున్నాను ఒక సైడ్, ఇంకొక సైడ్ అయితే ఇంకా చింతపండు రసం మరిగిన తర్వాత ఇప్పుడైతే పప్పు అయితే పోసుకున్నాను. ఇంకా అది కూడా మరిగింది కదా, చూడండి ధనియాల పౌడరు ఇంకా సాంబార్ పొడి అయితే లేకుండే, అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ వేసి అందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఇంకా దించుకున్నాను. పిల్లలు అయితే రెడీ అయ్యారు, వాళ్ళకైతే రైస్ పెట్టిస్తున్నాను తినడానికి. ఇంకా టిఫిన్స్ అయితే రెగ్యులర్గా ఏం చేయను. ఇంకా అదేవిధంగా బాస్కెట్లు కూడా పెట్టాను. చూడండి మా పెద్ద పాప షూ అయితే వేసుకుంటుంది. మా చిన్న పాపకు సివిల్ డ్రెస్, మా పెద్ద పాపకు స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది సాటర్డే రోజు. ఇంకా అందుకని చెప్పేసి అయితే తను యూనిఫామ్ షూ ఖచ్చితంగా వేసుకుంటుంది. మా చిన్న పాప నార్మల్ డ్రెస్ వేసుకుంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇల్లంతా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా బండలు అయితే తుడుచుకొని లోపల ఫస్ట్ బయట తుడుచుకున్నాను, తర్వాత లోపలైతే తుడుచుకున్నాను. లోపల ఇంకా ఆరలేదు, టైం పడుతుంది. ఇంకా అంతలోపు అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి రావాలి. ఇంకా బ్రష్ కూడా చేయలేదు అన్నట్టు లేట్ అయ్యి
ఇక చూడండి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంట్లో ఫోటోలన్నీ తీసి ఒక తాంబాలంలో పెట్టేసుకొని లోపల గూడంతా క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత పసుపు నీళ్ళు ఉంటాయి కదా, అందులో కొంచెం నిండు బిందె నీళ్ళలో పసుపు కలిపి ఇల్లంతా చల్లుకున్నాను. చల్లుకున్న తర్వాత ఇంకా అవే పసుపు నీళ్ళు కొన్ని దేవుని రూమ్ గదిలో కూడా అంటే చిన్న గూడులాగా ఉంటుంది కదా, అందులో వేసి మొత్తం తుడుచుకున్నాను. తుడుచుకున్నాక ఇంకా ఫోటోలన్నీ కూడా మొత్తం నీటితో ఒక బట్ట తీసుకొని నీళ్ళు చిలకరిస్తూ అయితే తుడిచేసుకొని ఇంక ఇప్పుడైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం ఎక్కువే టైం పడుతుంది, ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటాను కదా. మా ఇంట్లో ఫోటోలు కూడా కొన్ని ఎక్కువే ఉంటాయండి. చాలా మటుకు ఇళ్ళల్లో కొన్ని కొన్ని ఫొటోసే ఉంటాయి, కానీ మా వాళ్ళు వీళ్ళు దొరికితే చాలు కానీ పోయిన ప్రతి ప్లేస్లో పట్టుకొస్తుంటారు. ఇంకా అందుకని చెప్పేసి చాలా ఫోటోలు ఉంటాయి. ఇంకా ఫోటోలు అన్నీ అయితే పెట్టేసుకోవడం అయిపోయింది. ఫస్ట్ లోపల గూడులో పెట్టుకున్నాను, ఇంక ఇవన్నీ బయట పెట్టే ఫోటోలు అన్నట్లు. ఇంకా ఫోటోలు అన్నీ పెట్టుకున్నాక వాటికైతే పూలు అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ నాకైతే మాల వేయడానికి ఎక్కడ కూడా వీలు ఉండదు, అందుకని నేను ఇంకా చిన్న చిన్నగా కుల్ల ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే తెచ్చుకుంటాను. ఒక 20 రూపీస్ అట్లా 10, లేదంటే మా సంత రోజు 10 రూపీస్ ప్యాకెట్లు ఇస్తారు, అవైనా తెచ్చుకుంటాను. ఇంకా ప్రతి సాటర్డే ఇంకా మంచిగా నిండుగా సరిపోతాయి అన్నట్లు వన్ డే మొత్తం లోపల. ఇంక ఇప్పుడైతే మొత్తం అది చేసుకున్నాక ఒత్తులు అయితే పెట్టి నూనె పోసేసుకున్నాను. ఇంకా మొత్తం దేవుళ్ళని అయితే అలంకరించిన, కానీ నేను కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదు అన్నట్లు. ఇంకా దీపారాధన చేయకముందుకే నాకు గుర్తుకొచ్చి ఇంక వెంబడే నేను కూడా బొట్టు పెట్టేసుకుని 2 పూలు అయితే పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే దీపారాధన చేస్తున్నాను. టైం అప్పటికి 9:30, 10గా వచ్చింది. చాలా టైం పడుతుంది కదా ఇంకా పని అయితే చేసుకోవడానికి. ఇక దీపారాధన చేసుకొని దేవుడికి నైవేద్యంగా అయితే నేను బెల్లమే పెట్టుకున్నాను, కొబ్బరికాయ కూడా తీసుకురాలేదన్నట్లు. ఇంకా లేట్ అయింది అని చెప్పేసి ఇంకా కర్పూరం వెలిగించి హారతి ఇచ్చాను. హారతి ఇచ్చిన తర్వాత బయటికి సూర్యుడికి చూపించి ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా దేవుని అయితే మొక్కేసి బయటకు వచ్చానబ్బా. ఇంకా నా వీడియో అయితే ఇంతేనండి. వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మరింత ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాను. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక తెలియజేయండి నాకు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.